టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయాన్ని అనువుగా చూసుకుని జేసీ దివాకర్ రెడ్డి తిరుగుబాటు చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తన డిమాండ్ల సాధనకు టీడీపీ నాయకత్వానికి జేసీ దివాకర్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారు. తన డిమాండ్లు డెడ్ లైన్ తేదీని పార్టీ పెద్దలకు జేసీ తెలియజేసినట్టు చెబుతున్నారు. ఈ నెల 25ను తన డిమాండ్ల పరిష్కారానికి జేసీ దివాకర్ రెడ్డి డెడ్ లైన్ గా పెట్టారు. అందులో ముఖ్యమైనది గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాను పార్టీలోకి చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం. ఇప్పటికే గుంతకల్లు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఉన్నారు. దీంతో గుప్తాను పార్టీలోకి చేర్చుకోవడాన్ని స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి కాల్వ శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గుప్తాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని జేసీ డెడ్ లైన్ పెట్టారు. రెండో డిమాండ్ తనను నమ్ముకుని వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరటం. మూడో డిమాండ్ అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణకు అనుమతి ఇవ్వమనడం. పాతూరులో రోడ్ల విస్తరణ అంశం జేసీ పరువుకు సవాల్గా మారింది. స్థానిక ఎంపీ అయ్యుండి కూడా ఆ రోడ్డును ఆయన విస్తరించలేకపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఈ విషయంలో జేసీ కట్టుపడుతున్నారు. పార్టీ నాయకత్వం కూడా ప్రభాకర్ చౌదరికే వంత పాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు డిమాండ్లపై ఈ నెల 25లోగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఎంపీ పదవితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి డెడ్ లైన్ పెట్టినట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇలాగే రాజీనామా చేస్తానని చెప్పి ఏం సాధించుకున్నారో గానీ జేసీ వెనక్కు తగ్గారు. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.